హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ట్రైన్ ఎంతసేపటికి వస్తుందని చెప్పారు? వచ్చే టైమే, ఎప్పుడైనా రావచ్చట. కరెక్ట్ గా ఎప్పుడు వస్తుందో ఇంకొకసారి అడుగు. కరెక్ట్ గా చెప్పాలంటే ట్రైన్ వచ్చాక చెప్తానంటున్నారు. సరే, ట్రైన్ ఎక్కడ దాకా వచ్చిందో వాడికి ఫోన్ చేసి అడుగు. हेलो, कौन? हाँ, मैं जगदीश की बहन बात कर रही हूँ. हाँ बोलिए. Due to some engine problem, our train has stopped here. वो है क्या वहाँ पे? Jagdish. हाँ, he is playing outside. जवानों की स्पेशल गाड़ी गाड़ी नंबर 1247 जम्मू तावी एक्सप्रेस और प्लेटफॉर्म नंबर 5 వీడు మాత్రం కనపట్టు చూడు. అడుగు అన్నయ్య. ఎక్కడ? ఏడి? అక్కడ. హాయ్.
బాగున్నాను. ఇదేంట్రా ఈ గడ్డం? అదేం లేదమ్మా, ఊరికి వస్తున్నాను కదా, స్టైల్ గా ఉంటుందని. ఎలా ఉన్నారు? బాగున్నారయ్యా? నిలబడి మాట్లాడే టైం లేదు. చాలా అర్జెంట్. అందరూ ఓ రోజు భోజనానికి రండి. పద, పద. టైం లేదు. పదండి. త్వరగా. ఏయ్, ఏయ్, నెట్టకే. ఏయ్, ఏంటి అసలు తినట్లేదా? ఏయ్, ఇటువైపు రారా. రా. వస్తున్నా నాన్న. లోపలికి వెళ్ళు. కూర్చో. పోరా. థర్డ్ గేర్ చేంజ్ కరో. ఇంత అర్జెంట్ గా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తెలీదు? నీకు తెలీదు? నీకు పిల్లని చూడటానికి వెళ్తున్నాం. రేపు భాద్రపద మాసం రాబోతోంది. ఒక్కడ కూడా పిల్లని చూపించడం. 5 గంటల తర్వాత అష్టం వస్తుంది. ఇంకా 25 నిమిషాలే ఉంది. ఈలోగా మనం పిల్లని చూసి తీరాలి. లేదంటే ఈ ఏడాది కూడా నువ్వు బ్యాచులర్వే. అమ్మా, ఏంటిది మంచి రోజు అది ఇది అంటూ? యూనిఫామ్ వేసుకున్నాను. ఈ అవతారంతో ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్తారా? స్నానం చేసి డ్రెస్ మార్చుకుని చిన్న కునుకేసి ఫ్రెష్ గా వెళ్దామమ్మా. రే, నీకు వయసు అయిపోతోందిరా. మా ఒక్క రోజుకి వయసు ఏమి పెరిగిపోదు. అందరూ కాసేపు ఊరుకుంటారా? ఫోర్త్ గేర్ చేంజ్ కరో. We have got only 20 minutes. అపార్ట్మెంట్ చూడు, స్టార్ హోటల్లా ఉంది. స్టాప్ కర, స్టాప్ కర. నమస్కారం. నమస్కారం. రండమ్మా, రండి. నమస్కారం. నమస్కారం. పెళ్లి కొడుకుగా రాలేదా? వీడే పెళ్లి కొడుకు. ఓ వీరేనా? యూనిఫామ్ చూసి యుద్ధ వీరుడు అనుకున్నాను. రండి రండి రండమ్మా. రా బాబు. పదం, మీరు పదం. ఇక్కడికి పారిపోతున్నావు. రండి బాబు. రండమ్మా. రండి, రండి బాబు. రండి. పదండి. ఎంట్రన్స్ లోనే 3 వికెట్స్ అవుట్. రండి 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 రండి. అష్టమి వచ్చేలోపు అమ్మాయిని చూడాలి కదా, అందుకే స్టేషన్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ తీసుకొచ్చాను. అది కరెక్ట్. అమ్మాయిని రమ్మ. పిలవే. నిషా, నిషా. నాకొద్దమ్మా. కూర్చోమ్మా. అమ్మాయిని పాట ఏమైనా పాడమంటారా? ఎనీ సాంగ్? పెళ్లి కొడుకు వేసుకున్న డ్రెస్ కి జనగణమనే పాడాలి. ఏరా, హ్యాపీయే కదా? మీరు ఒకసారి వాళ్ళ నెంబర్ ఇస్తారా నాన్న? నేను ఇస్తాను. 022 261 864476. చెప్పండి బాబు. ఏ అరవకండి, అల్లుడు గారు మాట్లాడుతున్నారు. చెప్పండి. సార్, మీ అమ్మాయి చాలా అందంగానే ఉన్నారు, కానీ నా టేస్ట్కి తన టేస్ట్కి కొంచెం తేడా ఉంది. మా ఇద్దరికి అసలు మ్యాచ్ అవుదేమో అని అనుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా మీ అమ్మాయికి నాకన్నా మంచి సంబంధం దొరుకుతుంది. అపార్థం చేసుకోకండి.
రేయ్ ఏంట్రా ఇది? వీడికి జన్మలో పెళ్లి యోగం ఉన్నట్టు లేదు. రేయ్ ఆ అమ్మాయి ఇప్పుడు నచ్చలేదనడానికి ఒక్క కారణం నువ్వు చెప్పు చూద్దాం. 3 కారణాలున్నాయి. ఏంటి? ఆ అమ్మాయి జుట్టు 1.5 మీటర్ పొడుగుంది. అదొక కారణమా? ఓ జానడు 3 జుట్టున్న అమ్మాయిలే గడప దాకా రావడానికి దువ్విని చేత్తో పట్టుకొని దువ్వి ఇలా దువ్వుతూనే ఉంటారు. ఇక తను గడప దాటాలంటే ముడేసుకోవడానికి 3 గంటలు పడుతుంది. నేను అడిగాను. ఇప్పుడు నాకు పెళ్లి చేయండి అని నేను అడిగాను. దీనికి తోడు సిగ్గు బిడియాలో ఒకటి. బల్లికి బొద్దింకకి భయపడే టైప్ లో ఉంది. కన్న తండ్రి మీదే చేయి చేసుకుంది చూసావా? అంతే మరి. చిన్నప్పుడే దండించాల్సింది. మా అమ్మ కొట్టు, నా బుజ్జి కొట్టు అని అలవాటు చేశారుగా, అనుభవించండి. ఏదో స్టైల్ గా ఉన్న పిల్ల ఉంటది, సర్దుకుపోదాంలే అనుకుంటే బాంబేకి దిగిన పల్లెటూరు బయటలా ఉంది. ఇప్పుడు ఎందుకే నీకంత డబ్బు? అబ్బాయికి నచ్చకపోతే ఫ్రెండ్స్ పార్టీ ఇస్తానని చెప్పాను. The police entered the apartment by force, breaking the door and found the victim dead in her apartment. And police says that according to the postmortem. నువ్వు సెలవులో వస్తున్నావని తెలిసిన వెంటనే చికెన్ గున్యాన్ని లీవ్ పెట్టి సొంత ఊరు చెక్కేద్దాం అనుకున్నా. నా తలరాత లీవ్ దొరికి చావలా. ఇప్పుడు నేను నీతో ఉండడం నీకు ఇబ్బందిగా ఉందని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇంతకన్నా డైరెక్ట్ గా ఈ లోకంలో ఎవ్వడూ చెప్పలేడురా. ఇది ఇండైరెక్ట్ అంటున్నావు. ఇదేరా నీతో వచ్చిన చిక్కు. పోరా, నాతో వచ్చిన చిక్కేంటి? ఏంటా ప్రతి సంవత్సరం లీవ్ లో వస్తావు, నా చుట్టూనే తిరుగుతావు, నా వ్యవహారాలన్నిట్లోనూ వేలు పెడతావు. ఎస్ఐగా ఉన్న నాకు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చే సమయానికి మళ్ళీ ఎస్ఐ పోస్టుకు లాగేస్తావు. ఎరా ఈ ఏడాదైనా నీ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చుగా. అది కాదురా, మా అమ్మ నాన్న స్ట్రిక్ట్ గా చెప్పారు. నేను పొద్దున్నే బయటికి వెళ్ళి రాత్రికే ఇంటికి రావాలట. ఇంట్లోనే ఉంటే చెడిపోతానట. ఎంత అబద్ధం ఎలా ఆడుతున్నావురా? సరే సరే వదిలేరా. నేను మాత్రం నీతోనే ఉంటాను, నిన్ను మాత్రం డిస్టర్బ్ చేయను. ఓకేనా? ఏం ఫంక్షన్ రా? ఏదో టోర్నమెంట్, దానికి సెక్యూరిటీ పక్కా అయినా ఐడి కార్డ్ నయ్యేతో అందరి మధ్య ఉన్నా. మావా ఫుల్ గా లేడీస్ కాలేజ్, బాంబే అమ్మాయిలు లోపల ఎంజాయ్ చేయి. పైకి కనపడి ఎక్కువ. ఇది ఓవరు. అవును, నిన్న పెళ్లి చూపులకి వెళ్ళావుగా, ఏమైంది? అది ఆ అమ్మాయికి సిగ్గు బిడియం కొంచెం ఎక్కువ. అంతేకాకుండా చాలా సాఫ్ట్ గా. ఈ అమ్మాయి నాకు నచ్చలేదు. ఇలాంటి అమ్మాయినే కదా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది? నేను పెళ్లి చూపులకి వెళ్ళింది ఈ అమ్మాయిని చూడడానికి.